ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ సర్జన్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ డివి కృష్ణారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వీరు చాలా ప్రముఖమైన సర్జన్. ఐకాన్ హాస్పిటల్లో జేఎన్టీ ఐకాన్ హాస్పిటల్లో సార్ గారు సర్జన్గా కొనసాగుతున్నారు. అదేవిధంగా మనకు మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ వి సరస్వతి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సరస్వతి బెడ గారు కూడా వేదికపైకి రావాల్సి కోరుతున్నాము. అదేవిధంగా డి రామకృష్ణారావు గారు కూడా వేదికపైకి రావాల్సి కోరుతున్నాము. అదేవిధంగా డాక్టర్ కొత్త కనకరత్నమాల గారు, వీరు ఆర్యవేశ మహాసభ ప్రపంచ ఆర్యవేశ మహాసభ సీనియర్ సిటిజన్ సంబంధించి మహిళా విభాగ అధ్యక్షురాలు. వీరు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. భీమాలాపురం నుంచి వచ్చారు. కనకరత్నమాల గారు కూడా వేదికపైకి రావాల్సి కోరుతున్నాము. అదేవిధంగా డాక్టర్ సూర్యనారాయణ బాబు గారు కూడా వేదికపైకి రావాల్సి కోరుతున్నాము. ఈ చిన్నారులకు ఇంత చక్కటి కూచిపూడి విద్యను నేర్పి వారి ప్రదర్శనకు దోహదం చేసినటువంటి గురువులు వాసంతి శర్మ గారు కూడా వేదికపైకి రావాల్సి కోరుతున్నాము. అదేవిధంగా గురువులు సుప్రియ గారు కూడా వేదికపైకి రావాల్సి కోరుతున్నాము. అదేవిధంగా టి స్వాతి గారిని కూడా వేదికపైకి రావాల్సి కోరుతున్నాము. సమయం లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డాక్టర్ గారు అదేవిధంగా సరస్వతి మేడం గారు రెండు విషయాలు ఒక 2 నిమిషాలు ముగించవలసి కోరుచున్నాము. అందరి శ్రేయస్సు దృష్ట్యా, ఎందుకంటే మనకు సమయం లేదు. తర్వాత గురువుల్ని, ఆ తర్వాత వచ్చిన అతిథుల్ని చిన్నారులందరూ సత్కరించుకుందాం. డాక్టర్ గారు మాట్లాడిస్తే కోరుచు. లేడీస్ ఫస్ట్, షుడ్ ఆల్వేస్ లేడీస్ ఫస్ట్. మేడం సరస్వతి గారు, సరస్వతి గారు మీ పేరులోనే సరస్వతి గారు, మీ తర్వాత మేము ఎవరైనా సరే. వేదిక మీద కూర్చున్న పెద్దలు, డాక్టర్ కృష్ణారావు సార్ గారు, రామకృష్ణ సార్ గారు, అండ్ రత్నమాల మేడం గారు, సురేష్ సూర్య నరేష్ బాబు సార్ గారు, వసంతి శర్మ మేడం గారు, సుప్రియ మేడం గారు, స్వాతి మేడం గారు, వేదిక మీద కూర్చున్నారు. మరొక ప్రముఖులు ప్రకాష్ షా గారు అండ్ డైరెక్టర్ ఆదర్శ కళా నిలయం లలిత మేడం గారు ఉంటున్నారు. వారికి మరియు వేదిక ముందు కూర్చున్న చెప్పాను రత్న మేడం, వేదిక ముందు కూర్చున్న పెద్దలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఒక చక్కటి ప్రదర్శనతో, నృత్య ప్రదర్శనతో మనందరినీ అలరించిన చిన్నారులందరికీ నా శుభాశీస్సులు మరియు అందరికీ నమస్కారం. భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అనేసి అంటాం మనం. భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాష ఇవన్నీ కూడా కలిగిన భారతదేశం అనేది. ఈ సనాతన ధర్మాన్ని మున్ముందుకు తీసుకెళ్ళడానికి ఇంతమంది గురువులు వేదిక మీద కూర్చున్నారు. నిజంగా ఇంత గొప్ప ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్న ప్రకాష్ సార్ గారికి మనందరి తరఫున చప్పట్లతో అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ వారు ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గొప్ప ప్రోగ్రాం చేస్తూ అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఇంత గొప్ప ప్రోగ్రాం చేస్తున్న
చేస్తున్నందుకు అండ్ ఈ ప్రోగ్రామ్ని భావి తరాల వారికి అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. మళ్ళీ పేర్లు అందరి పేర్లు చెప్పి మళ్ళీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ గురుదేవో బావ, ఫస్ట్ మీ ముగ్గురికి మేడం. నెక్స్ట్ మెయిన్ ఆర్గనైజర్ ప్రకాష్ గారు అండ్ మేడం లలిత్ గారు. లలిత్ గారు ఎక్కడున్నారు, ఎప్పుడో చూడలేదు. ఉన్నారా మేడం? లలిత్ గారు నమస్తే మేడం. ఆల్ ఆఫ్ యూ ఇందాక తప్పట్లో ప్రకాష్ గారిని కొట్టించారు. వెళ్ళినట్టు యాక్సెప్ట్ మేడం గారు గట్టి కొట్టారు అందరూ. బికాజ్ యూ ఆల్ నో behind every successful man there is a woman behind. ఇప్పటికే వెనకాల వెళ్తున్నారు ఆవిడ. నేను డాక్టర్ కృష్ణారావు అండి, ప్లాస్టిక్ సర్జన్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ అండి. నాకు పరిచయం ఎలాగంటే కనకరత్నమాల గారు మేడం గారు నాకు 25 years 30 years తెలుసు. చాలా సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తారు. చాలా ప్లాట్ఫామ్స్లో రకరకాల స్ట్రాటజీ ఆఫ్ పీపుల్కి పొలిటికల్గా కానీ ఎన్జిఓస్ తరఫున కానీ పర్సనల్గా కానీ ఆస్తులు అమ్ముకుని కూడా చేస్తారు వాడు సర్వీస్. అది వేరే సంగతి. అగో ఎందుకంటే పాప వాళ్ళ హస్బెండ్ గారు చూడండి ఎలా అయిపోయారు, నాకు కూర్చున్నారు ఒక స్టేజ్ మీద రాకుండా, మళ్ళీ ఇక్కడ ఇప్పించి చేస్తారేమోనని. సో నెక్స్ట్ సీనియర్ రామకృష్ణరావు గారు, ప్రణామాలండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ది ఈవినింగ్. పాపలో మీ అందరికీ మా స్టేజ్ మీద మా అందరి తరఫున ఆడియన్స్ తరఫున బిగ్ తప్పట్లు పడండి అందరూ పిల్లలు. పాప వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేసి కష్టపడి ఏదో చిన్న సినిమా పాటలకి డ్యాన్స్ వేయడం, మన స్కూల్లో ఫంక్షన్లో కూడా అంతా వేస్ట్ అయిపోయింది. నేను నాట్ ప్రమోటింగ్ ఒరిజినల్ టాలెంట్స్. ఒరిజినల్ స్క్రిప్ట్ రాయడము, సోషల్గా ఉండే బర్నింగ్ ప్రాబ్లమ్స్కి సరిపడే స్టేజ్ చేయట్లా టీచర్స్ ఎక్కువ మంది. ఓన్లీ పాట వేయడం, దానికి డ్యాన్స్ వేయడం, తప్పట్లు కొట్టడం. But they're not correct, babies. You all know, you all take your wonderful initiative from you, taking our culture, because మన దేశ కల్చర్ ఎన్నో వేల సంవత్సరాలు ఉంది. ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్, యూరోప్ ఇవన్నీ వేస్ట్, చైనా వాళ్ళందరికన్నా మన ముందు ఎప్పుడో ఎవరు లేదు, ప్రపంచంలో ఎవరు లేనప్పుడు మన ఇండియా ఉంది. వీఆర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్స్. మనకి ఆర్ట్, కల్చర్, ఎడ్యుకేషన్ పైన మనకి మామూలుగా విద్యుత్లాగా డబ్బులు డాలర్స్ కాదు, బంగారం కాయిన్లే మనకి. రాజుగారు సాటిస్ఫైడ్. నేను ప్రకాష్ గారిని పోవడానుకో, రాజుగారు అనుకోండి జేబులో తీసి బంగారం కాయలు ఇచ్చేస్తారు కదా మనకి, దండలు. అది మన ఒరిజినల్ కల్చర్. బికాజ్ మన దేశం ఎంతోమంది బ్రిటిషర్స్, మొఘల్స్, రకరకాల యూనివర్స్లో మళ్ళీ మనం కూడా యూనిటీ లేక బికమ్ వీక్. వి వేర్ వీకర్. నౌ ప్రజెంట్లీ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఆల్మోస్ట్ డెకేడ్ ఆర్ 1.5 decade మనం రివైవ్ అవుతున్నాం. Because of the international now changes recently going on, at least we know what Indians are now. All good scientists, doctors, engineers, entrepreneurs, good arts, cultures, teachers, everybody should all remaining in India now. Because ఎవరో ఒక దేశంలో ఎక్కడో దేశంలో ఒక మూర్ఖుడు ఉంటే అది మిగిలిన దేశాలు ఒకసారి అడ్వాంటేజ్ అవుతుంది. దట్స్ వాట్ నౌ వీ హావ్ టు క్యాపిటలైజ్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, బేబీస్, మన ఇండియాకి ఎంతోమంది ఇన్వైట్ చేసినా కూడా మన కల్చర్స్, ఆర్ట్ ఎక్కడికి పోలేదు. చాలా దేశాలు రిలీజియన్సే మారిపోయాయి. బికాజ్ మన గురువులు అలాంటి వాడు. దే ఆర్ ఆల్ గురూస్. దే ట్రాన్స్మిటెడ్ నాలెడ్జ్ బై దేర్ టంగ్. బికాజ్ బై రిటర్న్లోనూ మన స్క్రిప్ట్స్లోనూ ఉంటే వాళ్ళు ఇన్వైటర్స్ డిస్ట్రాయ్ చేసేవారు. బికాజ్ ఆఫ్ గురూస్ ట్రాన్స్మిటెడ్ నాలెడ్జ్ బై దేర్ టంగ్. బ్రిటిషర్స్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ టు దెమ్. నలంద యూనివర్సిటీ ఉంది, one of the oldest and best university, showing so many మన మొత్తం నాలెడ్జ్, కల్చర్, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ డిస్ట్రాయ్ చేశారు వాళ్ళు. బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు రిగైన్ అవర్ ఓన్ కల్చర్, ఇంటిగ్రిటీ అండ్ ఓన్ క్యారెక్టర్ బికాస్ ఆఫ్ అవర్ గురూస్. యూ హ్యావ్ టు అప్రిషియేట్. సో లైక్ దట్ యూ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద ఆర్ట్ విచ్ ఈస్ నాట్ రిటన్ ద బుక్, విచ్ కెనాట్ బి ఇమిటేటెడ్, which cannot be copied or it cannot be pasted. So we bow our head to you. We bless you and wish you continue the same journey, maintaining our nation's pride, culture and uniqueness. So కనకరత్నమాల గారి ద్వారా నేను వచ్చానండి. వాళ్ళు చెప్పారు ప్రకాష్ గారికి. సో అది వాట్. సో కానీ ప్రకాష్ గారు మా ఇంకొక ఆయన అండి,
సార్ కూడా ఎంతో పాల్కొల్లా చేస్తారు, ట్రస్ట్ పెట్టి సెల్ఫ్ సర్వీస్ బాగా సెల్ఫ్లెస్ సోషల్ సర్వీస్ చేస్తారు బాగా ఎక్కువగా. నమస్కారం సార్. ఎనీథింగ్ మోర్ నాకు తెలిసి మాట్లాడాను. బట్ మై సిన్సియర్ విషెస్ టు ఆల్ ద యంగ్ కిడ్స్, మీరు మామూలుగా ఎంతో టాలెంట్ ఉన్నవాళ్ళు, ఇది ఎవరికి ఉండదు. సరస్వతి కటాక్ష ఉంటేనే ఈ ఆర్ట్ వస్తుంది, లేకపోతే ఎన్ని మిమిక్రీ చేసినా ఎన్ని షోలు చేసినా రాదు. సో కంటిన్యూ ఆర్ట్, గాడ్ గివెన్ ఆర్ట్, డెవలప్ ఇట్, ఇట్ బికమ్ ఏ హాబీ ఆఫ్ యూ అండ్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్ మీ అమూల్యమైన సందేశానికి. ఇప్పుడు గురువుని సత్కరించుకుందాం, తర్వాత అతిథుల్ని పిల్లలు కూడా సత్కరించుకుందాం. అయితే ఈ యొక్క సంస్కృతి కూచిపూడి కానీ భరతనాట్యం కానీ ఒకప్పుడు కుటుంబ పరంపరంగానే ఉండేది. అంటే ఆ కుటుంబంలో బ్రాహ్మణ సమాజంలో ఇంకా కొన్ని సమాజాల్లో మాత్రమే వారి పిల్లలకు తరంతరంగా నేర్పేవాళ్ళు. కానీ ఇప్పుడు గురు పరంపరంగా వచ్చింది. ఒక గురువు నుంచి వాళ్ళ విద్యార్థులు, ఆ విద్యార్థులు కూడా గురువుగా మారుతున్నారు. వీళ్ళందరూ ఒకప్పుడు ఒక గురువు దగ్గర నేర్చుకున్న విద్యార్థులే ఇప్పుడు వాళ్ళు గురువులు అయ్యారు. ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని మార్పించకుండా పట్టుదలతోని ఆ గురువు దగ్గర నేర్పించండి. వాళ్ళు కూడా ఒక రోజు ఖచ్చితంగా పెద్ద గురువులు అవుతారు. కానీ కొంతమంది ఫ్యాషన్గా మాత్రం కూచిపూడి కళని భరతనాట్య కళ నేర్పించకండి. ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ నేర్పించండి. పిల్లలందరికీ ఇంట్రెస్ట్ ఉంది, మధ్యలో పేరెంట్స్ మానేపిస్తున్నారు. మరి కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు గొప్ప గురువులు అవుతారు. భావితరాలకు వాళ్ళు కూడా ఈ సంపదని అందించే ఒక మార్గదర్శకులు అవుతారని కోరుకుంటూ ఇప్పుడు గురువులందరికీ సత్కారం ఉంటుంది. టి స్వాతి గారు, వీరికి భరతముని అవార్డుతోని సత్కరించడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా భరతముని మెమోటోస్ ఇస్తున్నామండి. విద్యార్థులకు ఇచ్చేది అవార్డ్స్ కాదు, కేవలం మెమోటోస్ మాత్రమే. వారి యొక్క ప్రదర్శనకు మెచ్చుకొని వారికి ప్రోత్సాహకంగా ఇస్తున్నాం. మీరందరూ ఇవి అవార్డులు అనుకోకండి. అవార్డు రావాలంటే ఈ స్థాయిలో గురువు స్థాయిలో రావాలి, అప్పుడే అవార్డ్స్ వస్తాయి. దయచేసి అర్థం చేసుకోండి. భరతముని అనేవారు భరతనాట్యానికి ఆద్యులు. వారి యొక్క మెమోటోస్ వారికి అందజేస్తూ సత్కరించడం జరుగుతుంది. ఓకే, రెడీ మేడం. ఇక్కడ చూడండి సార్. దయచేసి మీ అందరికీ మీ గురువులకు ఫోటోలు పంపిస్తానండి. క్వాలిటీ ఫోటోస్ పంపిస్తాను, ఇబ్బంది పడకండి. పేరు చెప్తున్నాను. త్వరగా రావాలి. మేడం వచ్చాక నెక్స్ట్ మేడం చిన్నగా ఉన్నవారు ముందు కూర్చోండి ప్లీజ్. అమ్మ మీరు రండి. పాప ఒక్క నిమిషం ఉండండి నాన్న. ఓకే రెడీ. ఓకే రెడీ.
ఓకే మ్యామ్. పాప ఒక్క నిమిషం. షీల్ డౌన్ చేయండి. నేను నడుస్తాము, కిందికి పెట్టండి. త్వరగా రావాలి, చాలా మంది ఉన్నారు, సమయం అయిపోతుంది. నటరాజు కింది పెట్టుకోండి ఎవరైనా. ఓకే వెళ్ళాను. ప్రకాశనా మేడం. ఓకే దగ్గరకు ఉండండి. ఓకే ఇద్దరు కూర్చోవచ్చు, ఇందులో కూర్చోండి. ఓకే ఇద్దరు కూర్చొని సెంటర్లో పెట్టండి. కృష్ణుడి సెంటర్లో పెట్టండి. మేడం మేడం ఆడ ఫోటో రాదు. నాన్న ఇక్కడ చూడు. అది అందరు చూడండి ఇక్కడ. ఓకే రెడీ రెడీ రెడీ. వెళ్ళి తొందరగా వెళ్ళమ్మా. అనుకోవాలి, ఆగొద్దు. మేడం నిలబడండి. నిల్చోండి. ఓకే ముఖ్య అతిథుల సన్మానం కూడా 10 నిమిషాలకు దయచేసి అందరూ వెళ్ళకండి. అక్కడ పైన. ఓకేనా మేడం? ఓకే సార్ ఇక్కడ చూడండి సార్. సార్ మేడం ఇంకా కిందికి పెట్టండి. ఓకే 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 చిన్నపిల్లలు అందరూ ముందుకు రండి, ముందుకు వచ్చాడు. అందరూ
సార్ ఇక్కడ చూడండి సార్. ఏయ్ ఇంకొద్దు. కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా వచ్చింది. వారి సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అది ఈ కార్యక్రమం వీరి సత్యమణి గారు కుమారుడు వచ్చారు. మేడం దయచేసి మీరు రావాలి వేదికపై. సార్ రండి. మేడం ఇక్కడ చూడండి. ప్రకాష్ అన్న రాదు లేకుండా సార్ ఇటు కూడా రండి. అటు ఎక్కువ పెట్టండి. సార్ నిల్చోండి. Thank you.